అనగనగా ఓ ఊళ్ళో ఒక కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో 2 కొడవళ్ళు తయారు చేశాడు. మొదటి కొడవలి, నన్ను ఎవరికైనా రైతుకు అమ్మివేయ్, పొలం పనుల్లో సాయపడతాను అంది. అది చెప్పినట్లుగానే కమ్మరి దాన్ని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో కొడవలి మాత్రం, నన్ను ఎవ్వరికీ అమ్మవద్దు, నీ దగ్గరే ఉంటాను, కష్టపడటం నాకిష్టం లేదు అంది. అది కోరుకున్నట్లే కమ్మరి దాన్ని అమ్మకుండా ఓ మూలన పడేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కొంతకాలానికి ఆ రైతు గడ్డిమేపును కొడవలిని పట్టుకొని ఇంటికెళ్తూ ఏదో పనిమీద కమ్మరి దగ్గరకు వచ్చాడు. రైతు చేతిలోని కొడవలి ముందు కంటే ఇప్పుడు తలతలా మెరుస్తుంది. కమ్మరి దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయి ఉంది. మన ఇద్దరం ఒకే ఇనుప ముక్కం నుంచి ఒకే రోజు తయారయ్యాం. నీడపట్టున ఉన్నా సరే నేనేమో ఇలా తుప్పు పట్టి అధ్వానంగా తయారయ్యాను. ఎండ అనక వాన అనక నిత్యం పని చేస్తూ ఉన్నా నువ్వేమో అరిగిపోకుండా కరిగిపోకుండా చక్కగా మెరుస్తున్నావు. కారణమేంటి అని మొదటి కొడవలిని అడిగింది రెండో కొడవలి. నా యజమాని రోజూ నాతో పని చేయిస్తాడు, తర్వాత చక్కగా సానపెడతాడు. కానీ నీకా అవకాశం లేదు, కాబట్టి నువ్వు తుప్పు పట్టిపోయావు. కష్టపడి పని చేయడంలోనే ఆరోగ్యం, ఆనందం ఉన్నాయన్న విషయాన్ని గ్రహించు అంది మొదటి కొడవలి. దీంతో రెండో కొడవలి ఆలోచనల్లో పడింది. మరుసటి రోజే కమ్మరితో తనను కూడా ఎవరికైనా మంచి రైతుకు అమ్మివేయమంది. కమ్మరి అలాగే చేశాడు. ఇప్పుడు రెండో కొడవలి కూడా తలతలా మెరిసిపోసాగింది.